హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సిడ్నీ నుండి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బ్లూ మౌంటైన్స్కి వెళ్తున్నాం. ఈ బ్లూ మౌంటైన్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అందమైన సీనిక్ వ్యూస్తో పాటు హైకింగ్ చేసుకోవడానికి మంచి ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఈ బ్లూ మౌంటైన్స్కి వెళ్ళడానికి సిడ్నీలో మేము ఉన్న ప్లేస్ నుంచి ట్రైన్లో ఒక 1.5 అవర్ జర్నీ. సో వీకెండ్ అవ్వడంతో నేను నా వైఫ్ ఎర్లీ మార్నింగే మా ఇంటి దగ్గర నుండి ట్రైన్ పట్టుకొని బయలుదేరాం. నేను లాస్ట్ వీడియోలో చూపించిన ట్రైన్ కంటే ఇప్పుడు మేము బ్లూ మౌంటైన్స్కి వెళ్తున్న ట్రైన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ చేసే ట్రైన్ కాబట్టి. సిడ్నీ నుండి ఈ ట్రైన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి కాబట్టి ట్రైన్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. సో మా 1.5 అవర్ జర్నీ ఇంకా స్టార్ట్ చేసాం. మేము అనుకోకుండా ట్రైన్ ఎక్కుతున్నప్పుడు క్వైట్ క్యారేజ్ ఎక్కాము. సిడ్నీలో చాలా ట్రైన్స్కి ఇలా క్వైట్ క్యారేజెస్ ఉంటాయి అన్నమాట. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఇలా క్వైట్ క్యారేజెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఇంక క్వైట్ క్యారేజ్ ఎక్కడంతో సైలెన్స్ మెయింటైన్ చేసాం. బ్లూ మౌంటైన్స్లో చాలా టౌన్స్ ఉన్నాయన్నమాట. మేము ఈరోజు వచ్చింది కటుంబా అనే టౌన్కి. ఇక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కొండల మధ్యలో అవడంతో ఊరంతా మాత్రం భలే ఉంది, చల్లగా. సో మేమైతే కటుంబాలో ఉన్న లాంగెస్ట్ వాటర్ ఫాల్ అండ్ అక్కడే ఉన్న సీనిక్ వరల్డ్కి వెళ్ళడానికి స్టేషన్ బయటే ఒక బస్ పట్టుకొని ఒక 5 minutes జర్నీ చేసి సీనిక్ వరల్డ్కి బయలుదేరి వచ్చేసాం. ఈ సీనిక్ వరల్డ్ అనేది బ్లూ మౌంటైన్స్లో కాస్త కమర్షియల్ ప్లేస్ అన్నమాట. కొన్ని రైడ్స్ ఉంటాయి నేషనల్ పార్క్ చుట్టూ, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రావడానికి బాగుంటుంది కూడా. Jess with me here. She's going to be training. She's going to be the best driver that we have. It's not the biggest, but it is one of. And guess what, folks? If anyone on board has come up from Sydney or Western Sydney today, you're looking at this water here. You're also looking at the water that you brush your teeth with in the morning. So there you go. సిడ్నీలో మేమున్న ప్లేస్ ఈ వాటర్ ఫాల్ నుండి 80 kilometers దూరంలో ఉంది. అండ్ మాకు వాటర్ సప్లై అంతా ఈ వాటర్ ఫాల్స్ నుండే వస్తుందంట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు దాంట్లో నుండే వచ్చాము. కొండకి ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా రోప్స్తో కట్టి బ్లూ మౌంటైన్స్లో 2 కొండల మధ్యన ఉన్న ఈ కటుంబా ఫాల్స్లో అటు నుండి అటు తీసుకెళ్తారు. ఈ సీనిక్ వరల్డ్లో కొన్ని లుకౌట్ ప్లేసెస్ ఉంటాయి. సో అక్కడికి మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. కాసేపు నడిచిన తర్వాత ఈ కటుంబా ఫాల్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఒక పార్ట్ అనమాట ఇది. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కాసేపు అలా ఫోటోలు తీసుకొని ఇంకా నా దగ్గర ఉన్న డ్రోన్ ఫ్లై చేశాను. విజువల్స్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఈ మౌంటైన్స్కి బ్లూ మౌంటైన్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కొండ ప్రాంతం అంతా ఉండేవి యూకలిప్టస్ ట్రీస్ అనమాట. ఈ ట్రీస్ వచ్చేసి ఒక ఆయిల్ డిస్పర్స్ చేస్తున్నాయి. ఆ ఆయిల్ ఏమో వాటర్ వేపర్లో కలిసి ఒక బ్లూ లైట్ని ఎమిట్ చేస్తుందన్నమాట. అందుకే దీన్ని బ్లూ మౌంటైన్స్ అన్నారు. అంతేగాని ఇది బ్లూ కలర్లో ఉంటాయేమో అని అనుకోవద్దు. దూరం నుండి చూస్తే కనుక బ్లూ కలర్లో ఉంటుంది, దగ్గర నుండి మాత్రం అంతా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బ్లూ మౌంటైన్స్ అంట 4 times ఆఫ్ హాంకాంగ్ అంట, అంత పెద్దవి ఇవి. ఇప్పుడే ఒక రైడ్ ఫినిష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ఏమో వరల్డ్స్ స్టీపెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అంట. కొండ పై నుండి కింద వరకు చాలా స్టీప్గా ఉంటుంది. దీని ఎక్స్పీరియన్స్ ఏంటో కాసేపులో మీకే అర్థమైపోద్ది. అండ్ ఇక్కడ బోర్డు మీద ఏమో వాట్ ఈజ్ యువర్ హాబీ అని పెట్టారు. ఇంకా చూశారు కదా నేను ఏం రాస్తున్నాను. ఏం రాశానో ఇంక మీకు అర్థమైందని అనుకుంటున్నా.
ఇదైతే ఎవరు రాశారో నాకు తెలీదు, మీకు అర్థమైతే కనుక నవ్వుకోండి. నా వైఫ్ ఏమో ఈ స్టీప్ ట్రైన్లో ముందు సీట్ అయితేనే బాగుంటుంది అని చెప్పి మరి ముందు సీట్ మీద కూర్చోబెట్టింది. అసలు లిటరల్లీ ఫస్ట్ మనమే అనమాట. దారుణం. ఇంకా అవ్వలేదు tipo. అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయిపోయిందా మళ్ళా అమ్మో నాయనో అమ్మో రే ఈ ట్రైన్ రైడ్ అయితే దారుణమైన ఎక్స్పీరియన్స్. అసలు వరల్డ్స్ స్టీపెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అంట. డబ్బులు ఇచ్చి మరీ భయపెట్టించుకోవడం అంటే ఇదేనేమో. చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా ట్రైన్ మమ్మల్ని దించేసి అలా రివర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇది కోల్ మైన్ చేసేవారంట అప్పట్లో. అండ్ ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ కూడా ఒకప్పుడు కోల్ మైనింగ్ చేసినప్పుడు ఆ ట్రైన్ వాడేవారంట. ఇంక ఈ ప్లేస్ చాలా కమర్షియల్ అయిపోవడంతో దాన్ని ఇప్పుడు టూరిస్ట్ ఐకాన్ కింద వాడేస్తున్నారు. అండ్ మేము ఇక్కడ ఈ బ్లూ మౌంటైన్స్ మధ్యలో ఇలాగ చాలా ట్రైల్ పాత్స్ ఉంటాయి. అక్కడ అలా నడుచుకుంటూ చాలాసేపు అలా టైం స్పెండ్ చేసాం. వెదర్ అయితే భలే ఉంది, చల్ల చల్లగా ఉంటుందన్నమాట ఈ చెట్లన్నిటి మధ్యన. ఇంకా సీనిక్ వరల్డ్ మొత్తం తిరిగేసి మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో రిటర్న్ మళ్ళీ అక్కడికే వచ్చేసాం. చాలా సోవెనీర్స్ ఉన్నాయి, రేట్లు అయితే దారుణం అసలు. ఇదేమో క్యాంగరూ లెదర్ పర్స్ అంట. ఇలా క్యాంగరూ లెదర్తో చాలా పర్సులు చేశారు. చూడటానికి అయితే చాలా సాఫ్ట్గా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి తెలుసు కదా, చిన్నప్పుడు మనం బూమరాంగ్తో ఆడుకునే వాళ్ళం. ఇక్కడ నేటివ్స్ వుడ్తో చేసినట్టున్నారు. ఇవన్నీ భలే ఉన్నాయి చూడటానికి. ఇంకా మధ్యాహ్నం 3:30 అయింది. ఇంకా సీనిక్ వరల్డ్కి బై బై చెప్పేసి బస్ తీసుకొని మేము వచ్చిన రైల్వే స్టేషన్కి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంక ఈ చలిలో ఒక హాట్ చాక్లెట్ తాగితే అసలు కిక్కే వేరు. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసుకొని అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తానికి ఈ కటుంబా వాటర్ ఫాల్స్ అండ్ ఈ సీనిక్ వరల్డ్ అయితే వర్త్ విజిటింగ్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ బ్లూ మౌంటైన్స్లో కటుంబా వాటర్ ఫాల్స్ అండ్ ఈ సీనిక్ వరల్డే కాకుండా చాలా లుక్అవుట్ ప్లేసెస్ అండ్ హైక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం అలాంటివి ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటున్నాం, ఇలాంటి కమర్షియల్ ప్లేసెస్ కాకుండా. సో అలాంటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.